హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన ఇంట్లో ఉన్న అలోవెరా కలబంద మొక్క అని కూడా అంటారు కదా మన తెలుగులో. దీని గురించి యూజెస్ చెప్దామని. ఇదిగోండి మన మొక్క చూడండి ఎంత బాగా వచ్చేసింది, కింద కంట వచ్చేసింది. ఇదిగోండి ఇందులో ఒక మొక్క ఉంది. దీనివల్ల ఇది ఎక్కువ బ్యూటీ పార్లర్స్ వాళ్ళు స్కిన్కి వాడుతూ ఉంటారండి. ఇది ఒక పెద్ద మెడిసినల్ ప్లాంట్ అండి. ఎక్కువ యాంటీ ఫంగల్గా ఉంటుంది. స్కిన్ గ్లోయింగ్, జుట్టు పెరగటానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఇదిగోండి ఇలా కట్ చేసుకుంటే ఇది జెల్ ఉంటుందండి. దీంట్లో ఈ జెల్ని మనం చక్కగా ఇందులో లోపల గుజ్జు ఉంటుంది, గుజ్జు తీసేసి తలకు అప్లై చేసేసుకోవచ్చు. పెరుగుతో కలిపి తలకు అప్లై చేసేసుకోవచ్చు అండి. మళ్ళీ అనేక రకమైన చర్మ వ్యాధులు పోతాయి. డాండ్రఫ్ పోతుంది తలకు పెట్టుకుంటే. మనం ఏదైనా కొత్త కొమ్మలో పెట్టుకుంటాం అనుకోండి, ఈ జెల్లో ముంచి ఈ జెల్లో డిప్ చేసేసి ఆ కొమ్మ పెడితే కొమ్మ కూడా బతుకుతుందండి. నేను పెట్టి చూశాను, బతికిచ్చానండి నేను చాలా కొమ్మలు. ఇది అందుకు కూడా ఉపయోగపడుతుందండి. మళ్ళీ షుగర్ పేషెంట్స్ ఈ జెల్ని చక్క లోపల ఉన్న వైట్ జెల్ ఉంటుంది కదా, వైట్ జెల్ తీసుకొని తింటున్నారండి. యూజెస్ ఉన్నాయంట, చాలా యూజెస్ ఉన్నాయండి ఈ మొక్కలో. అందరూ పెంచుకోండి. ఇది ఈజీగా పెరుగుతుందండి. డెజర్ట్ ప్లాంట్ ఎక్కడైనా పెరుగుతుంది, నీళ్ళు లేకపోయినా పెరిగిపోద్దండి. మనం నీళ్ళు లేకుండా కొన్నాళ్ళు అట్టి పెట్టినా కూడా అది పెరిగిపోద్దండి. అంత ఈజీ మొక్క అనమాట. చిన్న చిన్న మొక్కలు ఇందులోనే వస్తాయండి. చూడండి అందులో ఒక మొక్క వచ్చింది. అలా వస్తే మనం తీసి చక్కగా నాటుకుంటే పెరిగిపోతుందండి. ఇంతేనండి దీని గురించి నాకు తెలిసింది చెప్పాను. మీకు యూస్ఫుల్గా ఉంటే నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.